సెక్షువల్లీ చాలా డిసీజ్ ట్రాన్స్మిట్ అవుతుందండి. బట్ చాలా మట్టుకి ఇప్పుడు మనకు అంత ఫ్రీక్వెంట్ గా రావండి. ఇప్పుడు వచ్చే దాంట్లో ఎస్టీడీస్ మోస్ట్లీ అంటే హెచ్ఐవి, హెచ్బిసిజి అంటారు. అది కాకుండా సిఫిలిస్, గనేరియా, క్లమీడియా అండ్ వెజల్ ఇన్ఫెక్షన్, వెజనైటిస్, యూరిథైటిస్ అని చాలా రకాల సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఉన్నాయి. వీటిలో ప్రాబ్లమ్ ఏంటంటే ఒక ఇన్ఫెక్షన్ ఉంది అంటే మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఉంది. బికాస్ సేమ్ రూట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కాబట్టి. ఈవెన్ మనం బ్యారియర్ మెథడ్స్ లైక్ కండోమ్స్ అలా యూజ్ చేసినా కానీ లెస్ దెన్ 1% ఛాన్స్ ఉంటుంది ఎస్టీడీస్ వచ్చేటి ఛాన్స్ ఉంటుంది. సో ఇది రాకుండా ఉండాలి అంటే బ్యారియర్ మెథడ్స్ యూజ్ చేయాలి ఎప్పుడు. సో కండోమ్స్ కానీ వెజినల్ కండోమ్స్ కానీ యూజ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ సెక్షువల్ యాక్టివిటీ యూరిన్ పాస్ చేస్తే ఈ డిక్రీస్ తెక్కొచ్చు. అండ్ అడెక్వేట్ వాటర్ తీసుకుంటే ఇవాళ తక్కువగా ఉంటాయి ఛాన్సెస్. అండ్ ఎస్ అండి, మేల్లో మేము సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ మేల్లో అయినా ఫీమేల్లో అయినా మేము ట్రీట్ చేస్తాము. బట్ ఈ ట్రీట్మెంట్ లో వన్ థింగ్ ఈస్ దట్ వాళ్ళు ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ పార్ట్నర్ ని కలవడం అవాయిడ్ చేయాలి. సో అది దానివల్ల ఇద్దరికి ఇంకొక పర్సన్ కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తగ్గిస్తుంటాం.